తయారు చేసుకునే శక్తి లేదు. అందుకనే R&D అనేది ప్రతి దేశానికి కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రూ. అంటే ఇప్పుడు ఇరాన్ దాన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తుందంటే, లేకపోతే సపోర్ట్ తీసుకోలేకపోయిందా ఇంత ఉన్నప్పటికీ కూడా? వాళ్ళ దగ్గర బేసిక్ దాన్ని ఏమంటే ప్రిమిటివ్స్ ఉన్నాయి సార్. వాళ్ళ దగ్గర వెపన్ మిజైల్స్ ఉన్నాయి. ముందు గానీ లేకపోతే ఇజ్రాయెల్ ముందు గానీ, ఇజ్రాయెల్ లో టెక్నాలజికల్ ఇన్నోవేషన్ లో గానీ, వాళ్ళు దాన్ని హ్యాక్ చేయడంలో గానీ వాళ్ళు నంబర్ 1. వాళ్ళ మొసాద్ గానీ మిగతా డిఫెన్స్ ఇండస్ట్రీస్, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఇండస్ట్రీస్ అంటారు, IDF, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్, ఏళ్ల తరబడి రీసెర్చ్ లోనే ఉంటారు. ఎలా హ్యాక్ చేయాలి, ఎలా ఒక వెపన్ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు యుద్ధం ఏంది? యుద్ధం అంటే ఎదురెదురుగా జరిగే రోజులు పోయినాయి. ఒకప్పుడు ఏముండింది? 2 యుద్ధ విమానాలు వేస్తే ఆకాశంలో డాగ్ ఫైట్. తర్వాత ఏమైంది? PVR అయింది, బియాండ్ విజువల్ రేంజ్ అయింది. ఇప్పుడు ఏంది? అసలు విమానం దూరంగా ఉంటుంది. 3000 జరిగింది. విమానం తిరుగుతున్నా కానీ వాళ్ళకి అర్థం కాలేదు. ఇరాన్ లో ఏం జరిగింది? ఇరాన్ లో కూడా ఒక 4 నెలల ముందు అటాక్ జరిగింది కదా, వాళ్ళ కొండల్లో వేసి బాంబు వేసారు. వాళ్ళ నటాన్స్ లాంటి మిలిటరీ బేసెస్, న్యూక్లియర్ బేసెస్ ని. ట్రూ సార్. ఆ కొండ మీద బాంబుల వర్షం కురిపించారు కదా. చైనా ఏం చేస్తుంది? చైనా తాను అంటుంది కానీ టెక్నాలజీ ఇవ్వదు. వాళ్ళ పైలట్స్ కి ట్రైనింగ్ ఇవ్వాలి అంటే వాళ్ళకి ఆ టెక్నాలజీ మీద ఉండాలి. నేను ఒక విమానం ఇస్తాను, మీరు నాకు తిరిగి ఇచ్చేయండి, లేదా 2 విమానాలకు మీరు డబ్బులు కట్టండి, EMI కట్టుకోండి అంటే కుదరదు కదా. అమెరికా ఇజ్రాయెల్లో అంత క్లోజ్ బాండ్ ఉంది. మన ప్రధానమంత్రి గారు పోయి చేసింది ఏంటంటే, దీని విలువ మనకు వచ్చే సంవత్సరాల్లో తెలుస్తుంది. గా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ గా మనం ఏం చేస్తున్నామో ఇజ్రాయెల్ కి తెలుసు, ఇజ్రాయెల్ ఏం చేస్తుందో మనకు తెలుసు. ఇటువంటి బాండ్ మనం క్లోజ్ గా మీరు కనుక గమనిస్తే, ఇజ్రాయెల్ తో మన ప్రధానమంత్రి గారు మాట్లాడింది, మన అగ్రిమెంట్స్ కూడా 34 పాయింట్స్ ఉన్నాయి దాంట్లో. ఆ 34 పాయింట్స్ చూస్తే ఇంతవరకు కూడా ఏ దేశం కూడా అంత హెల్ప్ మనకి ఇవ్వలేదు, ఇంక్లూడింగ్ అమెరికా. ఎందుకు? మనం ఆపరేషన్ సింధూర్ లో కూడా మనల్ని ఎంత రెచ్చగొట్టినా గానీ, మన వాళ్ళ న్యూక్లియర్ వ్యవస్థని ధ్వంసం చేసినా గానీ మన పబ్లిక్ గా చెప్పలేదు కదా. వాళ్ళకి అర్థమైపోయింది, घर में घुस के मारेंगे तो पुरानी बात हो गया, घर में घुस के मारेंगे आपका घर भी नहीं रहेगा भाई. సై ట్రూ. సో బట్ ఇరాన్ గురించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు, ఇప్పుడు వీళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం సాధ్యమేనా అండి, లేకపోతే దే హ్యావ్ టు హ్యాండ్స్ అప్ అయినా, అంటే పూర్తి స్థాయిలో చేతులు ఎత్తేస్తుందని ఇరాన్? వీళ్ళకి ఆ అవకాశం ఉందా ఇరాన్ దగ్గర ఏమైనా ఇప్పుడున్న సినారియోలో? మీ ఎక్స్పెక్టేషన్? జీరో ఛాన్సెస్. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న విమానాలు కానీ మా అయితే ఏమున్నాయండి? F-16 ఉన్నాయి, చైనా ఇచ్చిన JF వెపన్స్ ఉన్నాయి, రష్యా ఇచ్చే మిజైల్స్ ఉన్నాయి, చైనా ఏదో శాటిలైట్స్ సపోర్ట్ చేస్తానంది. ఆ శాటిలైట్ నైంతా ఇజ్రాయెల్ హ్యాక్ చేసేస్తుంది. ఇజ్రాయెల్ హ్యాక్ చేయకుండా మిగిలిన శాటిలైట్ ని అమెరికా యుద్ధ విమానాలు వచ్చి అడ్డంగా నిలబడుతున్నాయి. ఆకాశంలో జల్లెడలాగా విమానాలు నిలబెడుతున్నారు సార్ వాళ్ళు. 3000 విమానాలు ప్రపంచ చరిత్రలో ఎవరికి తెలియదు. శాటిలైట్ ఏం చూస్తుంది? శాటిలైట్ కి స్టెల్త్ విమానం కనిపిస్తుంది, కింద అసలు ఏం కనపడదు కదా. ట్రూ సార్. సో కంప్లీట్ రాడార్ వ్యవస్థని, సిగ్నల్స్ వ్యవస్థని, సెన్సర్ వ్యవస్థని జీరో చేసేస్తే ఇట్స్ లైక్ బ్లైండ్. ఓకే, బట్ శ్యామ్ ప్రసాద్ గారు, మీరు మాట్లాడుతూ ఉంటే పిక్చర్ అంతా కళ్ళ ముందే కనిపిస్తోంది. బట్ ఈ పిక్చర్ ఎందుకు ఇరాన్కి క్లారిటీ రావట్లేదు? బికాస్ అక్కడ రెజ్యూమ్ చేంజ్ మాత్రమే కోరుకుంటున్న సందర్భం. బట్ ఇంకా వాళ్ళ డిఫెన్స్ని వాళ్ళు బ్లైండ్గా నమ్ముతున్నారా, లేకపోతే మేకపోతే గాంభీర్యం అనుకోవాలా ఇరాన్ విషయంలో? వాళ్ళల్లో కొట్టుకొని పొలిటికల్ గా కానీ రిలీజియస్ గా కానీ వాళ్ళు సర్వనాశనం చేసుకున్నారు. ఒకప్పుడు షా రెజీమ్ ఉన్నప్పుడు, అంతకు ముందు రెజీమ్ ఉన్నప్పుడు అమెరికా వాళ్ళని అడుగు పెట్టనివ్వలేదు వాళ్ళు. రైట్.
రైట్, శ్యామ్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ ఆర్టీవీ అండి. ఆర్టీవీతో జాయిన్ అయ్యి మీ విశ్లేషణ అందించే ప్రయత్నం చేశారు అండ్ కాస్త